రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టును. అనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచుతాను కదా అని అనుకున్నాను. ఆమేన్. ఇక్కడ కనుక మనం చూస్తే మరి హాగరు మనకి కనిపిస్తుంటుంది. మరి హాగరు ఆ యొక్క అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు తన యొక్క యజమానురాలి యొద్ద నుంచి పారిపోయి వచ్చినప్పుడు మరి తన అరణ్యంలో ఉన్నప్పుడు మరి దేవుడు తనని చూచాడు అనేటువంటి విషయాన్ని తను ఇక్కడ గమనిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. దేవుడు దూత మరి ఇక్కడ మాట్లాడుతుంది హాగరుతో, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి మాట్లాడుతుంది. మరలా తిరిగి వెళ్ళి నీ యొక్క యజమానురాలికి లోబడు అని చెప్పి అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి ప్రాముఖ్యంగా కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే హాగరు స్థితి ఏమై ఉన్నది, ఎంతగా తను ఇబ్బంది పడుతుంది, లేదంటే ఏ స్థితిలో తనుంది అనేటువంటి విషయాన్ని దేవుడు చూచాడు. చూచినటువంటి దేవుడు మౌనంగా లేడు కానీ తనతో మాట్లాడాడు. ఈ విషయాన్ని హాగరు గమనించింది. నిజమే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఇజ్రాయేల్ యొక్క దేవుడు నన్ను చూచాడు, నన్ను చూచి నన్ను దర్శించాడు అనేటువంటి విషయాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి చూచుచున్నటువంటి దేవుడు అని పేరు పెట్టింది. నిజమే కదా. మరి హాగర్ని చూచినటువంటి దేవుడు మనల్ని చూడడం లేదా అంటే దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఏమేమి జరిగిస్తున్నారు, ఏ క్రియలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన బాగుగా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మరి ఆయనకు మొర్ర పెట్టేటువంటి వారందరినీ కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు. మరి ముఖ్యంగా మొర్ర పెట్టకపోయినా ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూచినటువంటి దేవుడు, ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన సమీపంలోకి వచ్చి మనకి సహాయం చేసేటువంటి దేవుడు. మరి ఆయన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం చాలా సందర్భాల్లో అంటాం, నన్ను చూడవా ప్రభువా, నన్ను మర్చిపోయావా అని చెప్పి. కానీ ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడేటువంటి దేవుడు. మరి హాగరుకు దేవుని యొక్క మార్గాన్ని ఆయన చూపించినట్టుగా మనకి కూడా ఆయన తన మార్గాన్ని చూపించేటువంటి దేవుడు. మనల్ని, మన కష్టము, మన కన్నీరు, మన దుఃఖము ఆయన ఎరిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హాగర్ జీవితంలో ఉన్నటువంటి కష్టం కావచ్చు, హాగర్ జీవితంలో ఉన్నటువంటి కన్నీరు కావచ్చు, దుఃఖమును కావచ్చు ఆయన ఎరిగి మరి యొక్క మంచి ప్రమాణాన్ని హాగర్కి చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితాల్లో కూడా మనకైనా మంచి ప్రమాణాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు కనుక మనము దేవునికి ప్రాముఖ్యత ఇద్దాం. ఆయన చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి మరి ఆయనకు మొరపెట్టేటువంటి వారము ఉందాం. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, నువ్వు చూచుచున్నటువంటి దేవుడు, సహాయం చేయగల సమర్థుడు, మమ్మల్ని విడిచిపెట్టువాడు కాదు, ఒంటరి మేము మాత్రం కూడా కాదనేటువంటి సత్యాన్ని మరొకసారి తెలియచేశారు. మా పక్షాన మీరు ఉంటారు అనేటువంటి సత్యాన్ని తెలియచేశారు. మీకు నిజముగా మొర పెడితే మీరు సమీపస్తుడుగా అనేటువంటి విషయాన్ని మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిరంతరం మీ సన్నిధానంలో గడిపేటువంటి వారముగా ఆయన మీకు లోబడి జీవించేటువంటి వారముగా ఉన్నట్టుకుని సహాయం దయచేయమని, మీరు మాకు మార్గం చూపిస్తుండగా మార్గంలో పయనించేటువంటి వారముగా మేము ఉంటుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలోనేముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.